మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ట్విట్టర్ ఓపెన్ చేసినా, లేకపోతే యూట్యూబ్ షార్ట్ ఓపెన్ చేసినా, ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మీరు ఖచ్చితంగా కోపం వచ్చి ఉంటుంది. మీకు ఒక యాంగ్రీనెస్ మీలో వచ్చి ఉంటుంది. కంగ్రాచులేషన్స్, దానికి మీరు బాధపడాల్సిన పని లేదు. దానికి కారణం ఒక 2 లెటర్స్, రేజ్ బెయిట్ అనే 2 లెటర్స్ రెస్పాన్సిబుల్ అనమాట. ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2025 రేజ్ బెయిట్ అనే వర్డ్కి వచ్చింది. అసలు రేజ్ బెయిట్ అంటే, రేజ్ అంటే ఏంటి? యాంగర్. బెయిట్ అంటే ఏంటి? ఒక ట్రాప్. అంటే నీ యాంగ్రీనెస్ని ఒక ట్రాప్ లాగా యూజ్ చేసుకొని కంటెంట్ డెవలప్ చేయడం, ఒక ఇంజనీర్డ్ స్ట్రక్చర్, ఒక ఇంజనీర్డ్ కంటెంట్ని క్రియేట్ చేయడం, సో దట్ నీకు తెలియకుండానే నీకు ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయ్యి, నీకు తెలియకుండానే ఒక యాంగర్ క్రియేట్ అయ్యి, నువ్వు ఆ కంటెంట్ని ఎక్కువ చూడడం మొదలు పెడతావు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పొలిటికల్ మీమ్ అయి ఉండొచ్చు, లేదా ఎవరైనా బిర్యానీలో కెచప్ వేసుకొని తింటుంటే మీకు చూడడానికి కొంచెం యాంగ్రీనెస్ రావచ్చు. ఇలా యాంగ్రీ ఓరియంటెడ్ కంటెంట్ ఇప్పుడు ఎక్కువ అయిపోతుంది. అందుకే రేజ్ బెయిట్ అని కొత్త వర్డ్ వచ్చింది అనమాట. సో ఏ జనరేటెడ్ కంటెంట్ ఎక్కువ అయిపోవడం వల్ల ఇప్పుడు మనమే చూస్తున్నాం చాలా చోట్ల, అరే ఇది ఫేక్ అయినా సరే జనాలు చూస్తారు, కొంచెం యాంగ్రీనెస్ వస్తుంది, అదేంటి ఇలా చేశారా నా సెలబ్రిటీ, ఇలా చేశారా పొలిటీషియన్. సో దానివల్ల రేజ్ బెయిట్ అనే వర్డ్కి బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది ఆక్స్ఫర్డ్. బికాస్ 2025లో 3 times ఎక్కువ ఈ వర్డ్ ఎక్కువగా యూజ్ చేశారంట జనాలు. ఆల్దో ఈ వర్డ్ 2002 నుంచి ఉన్నా సరే ఈ 2025లో ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది రేజ్ బెయిట్, బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్ట్రక్చర్డ్ కంటెంట్ ఆన్లైన్. బికాస్ ఎప్పుడైనా కంటెంట్ గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు క్యూరియాసిటీ పైన వర్క్ అయ్యి మనకి ఎలా ఉండేదంటే 10 things యూ వాంట్ టు లెర్న్ అబౌట్ దిస్ అని, లేకపోతే 10 things ఇవి మీరు చూడకపోతే వేస్ట్ అన్నట్టు అలా ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఒక యాంగ్రీనెస్ క్రియేట్ చేయాలి. ఒక యాంగ్రీనెస్ ఈస్ ద చీపెస్ట్ ఎమోషన్ దట్ కెన్ బి యూస్డ్ ఇన్ సోషల్ మీడియా. అందుకనే రేజ్ బెయిట్ అనే వర్డ్ ఇప్పుడు బాగా పాపులర్ అయింది. లాస్ట్ ఇయర్ చూస్తే బ్రెయిన్ రాట్ అనే వర్డ్ ఎక్కువ పాపులర్ అయింది. బికాస్ నువ్వు ఎక్కువ ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ చూసి నీ బ్రెయిన్ అటెన్షన్ స్పాన్ తగ్గిపోవడం. ఇప్పుడు రేజ్ బెయిట్ అంటే నువ్వు చూసే కంటెంట్ని స్ట్రక్చర్ చేసేడు. సో దిస్ ఈస్ అబౌట్ రేజ్ బెయిట్.